పెట్టుకోరా, చొక్కా లోపలేసుకో. చెలు వచ్చేస్తున్నానండి. తొందరగా తెవులు. రెస్టారెంట్కి వెళ్ళాలి, ఆ తర్వాత సినిమాకి వెళ్ళాలి. ఓ పట్టాను తెవలవు కదా. నాన్న నేను కూడా రెడీ. వెరీ గుడ్ అమ్మా. హలో. హాయ్ కృష్ణమూర్తి. హాయ్ రష్. ఎవరండి? కంగారు పడుతున్నావేంటి? పక్కనే మీ ఆవిడుందా? అంటే ఈరోజు మా పెళ్లి రోజండి. నేను ఎక్కడికి రావడానికి కుదరదండి. ఈ నైట్ గెస్ట్ హౌస్ అన్ని ఏర్పాట్లు చేశాను. రాంబాణం కూడా ఊళ్ళో లేరు. ఈ రాత్రి అంతా నీకు సొంతమైపోవాలని ఎదురు చూస్తున్నాను. ఛాన్స్ మిస్ అయితే కష్టం. మరి నీ ఇష్టం. అది అలాగేనండి. వస్తానండి. అలాగే. ఏమండి, నేను రెడీ, బయలుదేరదామా? అది శైలు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ రైడింగ్ జరిగిందని ఇప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళాలి శైలు. ఇంకేం చెప్పకండి. అక్కడికి తీసుకెళ్తాను, ఇక్కడికి తీసుకెళ్తాను అని ఆశపెట్టి ఇప్పుడు వెళ్ళిపోతానంటారా? వెళ్ళండి. శైలు శైలు చూడు, ఈ రాత్రి నేను అక్కడికి వెళ్ళకపోతే లెక్కలన్నీ తేడా వస్తాయి. ప్లీజ్. మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. సంవత్సరానికి ఒక్క రోజు, అదే పెళ్లి రోజు కూడా మీకు మీ పెళ్ళం పిల్లలతో గడపడానికి కుదరదు. అంతా నా తలరాతండి. శైలు, నన్ను అర్థం చేసుకో. ఈ ఒక్కరోజు శైలు, వెళ్ళొస్తాను. ప్లీజ్ శైలు. రష్మి, ఓ ఇక్కడున్నావా? మీరింత రసికులని నాకు తెలీదు. ఏమి రసికత ఒలకబోశానని అప్పుడే మర్చిపోతే అలా? ఏం చేశానని గుర్తుండడానికి అనవసరంగా రాత్రంతా దానికి టైం వేస్ట్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదే. ఎవరు ఫోన్ చేశారమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు. హలో, మీకే. ఈడవడండి బాబు. హలో, ఎవరు? నీ చెవిలో జోరీగనే, చెప్పులో రాయినే, ఎవరినైతే నీకెందుకు బే? అవునేట్రా, ఏదో మంచి శృంగార భంగిమల్లో మునిగి తేల్తున్నట్టున్నావు. రే, ఒక్క పాలి బాల్కనీలోకి వెళ్ళి చూడు, సిరిగిపోద్ది. అమ్మో, నాకేదో భయంగా ఉంది. ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇది ఎక్కడ కూడా ఉండి బాబు. రే సుబ్బారావు, నువ్వే కాపాడాలరా నన్ను. పెట్రోల్ బంక్. హలో, ఏం జరిగింది లక్ష్మి? నేను ఫాస్ట్ గా వెళ్తుంటే ఎవరో మన కార్ కింద పడి చచ్చిపోయాడు. నాకు భయం వేసి ఇక్కడికి వచ్చేసాను. ఎవరన్నా చూసారా?
ఏమో తెలీదు. ఈ కేసు మన మీదకి వస్తుందేమో. రష్మి, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నువ్వు ఏదో విధంగా ఇంటికి వెళ్ళు. మిగతా విషయాలు నేను మేనేజ్ చేసుకుంటాను. ఇంత ఆలస్యం ఏంటండి? ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? రాత్రంతా నిద్రలేదు. పిల్లలు మీకోసం రాత్రంతా ఎదురు చూశారు. హలో, సిరిగిందా బాగా? అప్పుడే అవలేదు బే. ఓ పాలి పెరట్లోకి వెళ్ళి చూడు, పగిలిపోద్ది, పంబ రేగిపోద్ది. ఇల్లు ఎక్కడి నుంచండి ఫోను? రాంగ్ నంబర్. నువ్వు వెళ్ళి కాఫీ తీసురా. కాఫీ తమ్మని ఎక్కడికి వెళ్ళారండి? అలా చల్లగాలి కోసం వెళ్ళాను. చలికాలంలో గాలి కోసమా? ఇదేదో విడ్డూరంగా ఉందే. ఏదో ఒకటే, నువ్వు నోరు మూసుకో. హలో, అలాగే వస్తున్నాను. కృష్ణమూర్తి, ఘోరం జరిగిపోయింది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అనవసరంగా గాబరా పడకుండా జరిగిందేదో చెప్పు. తెల్లవారుజామున కారు కింద పడ్డది మన బాసు రాజారాం గారు. స్టాఫ్ అంతా శవాన్ని చూడడానికి వెళ్లారు. కారు కింద పడింది బాస. హలో, రేగిందా పంబ? మరి ఏకంగా పచ్చడైపోకుండా ఉండాలి అంటే రేపు సాయంకాలం 5 గంటలకల్లా నువ్వు 10 లక్షలు పట్టుకుని పంజగుట్ట సెంటర్కి రావాలి. రాకపోయావో నీ ఎంకమ్మ ఫోటోలు పోలీసుల చేతుల్లో, నువ్వు కటకటాల్లో. దట్స్ ఆల్ అవర్ రైట్. ఎవరు ఫోన్ చేసింది? వాడే 10 లక్షలు కావాలంటున్నాడు. ఇవ్వకపోతే యాక్సిడెంట్ సంగతి పోలీసులు చెప్తానని బెదిరిస్తున్నాడు. అమ్మో, ఇప్పుడు ఎలా? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. మాట్లాడేవండి. రష్మి, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నన్ను కొంచెం ఆలోచించుకొని.